హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మనమైతే శారీ పెట్టికోట్స్ యూస్ చేస్తాం కదా, అవి క్లాత్లో యూస్ చేస్తాం మనము. బట్ ప్రజెంట్ వచ్చేసి ఇలా బనియన్ క్లాత్లో రెడీమేడ్ వచ్చేసి శారీ పెట్టికోట్స్ అనేటివి ఇలా అవైలబుల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి సైజెస్ ఉంటాయి, స్మాల్, మీడియం, ఎక్స్ట్రా లార్జ్ ఇలా సైజెస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. ప్రజెంట్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది అయితే మీడియం సైజ్ అండి. చూడండి, ఇలా వస్తుంది. కొంతమందికి ఈ మీడియం సైజ్ కూడా కరెక్ట్గా ఫిట్ అవ్వదు, అంటే లెంత్ ఎక్కువ కావడము లేదా తక్కువ కావడము అలా ఉంటుంది. ఈ శారీ పెట్టికోట్స్ వచ్చేసి ఇది బనియన్ క్లాత్తో ఉండటం వల్ల వాళ్ళకు షేప్ అనేది నీట్గా వస్తుందని దీన్ని యూస్ చేస్తారు ప్రజెంట్గా ఎక్కువగా. ఇప్పుడు దీనికి చూడండి, ఇలా ఒక సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్స్ వస్తాయి, కట్స్ అంటారు వీటిని. మనకు కిందికి ఇది ఎక్కువ కిందికి ఉంటే గిన ఇక్కడ నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, అంటే తట్టుకొని కింద పడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికోసం అనేసి దీని యొక్క లెంత్ తగ్గించమని మాకు ఇచ్చారు. చూడండి, దానికోసం ఏ విధంగా దీన్ని కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి, బట్ అది కూడా లెంత్ ఎక్కువగా ఉందండి. 3 ఇంచెస్ అనేది మనకు కట్ చేయమని చెప్పారు కింద భాగంలో. దాన్ని నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్ వరకు ఈ క్లాత్ని కట్ చేయాలనుకుంటున్నా. అదేవిధంగా కట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఉంచుకొని కిందికి, అంటే వాళ్ళు 3 ఇంచెస్ చెప్పారు కదా, నేను వచ్చేసి 2 ఇంచెస్ క్లాత్ని మాత్రమే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా చూడండి, ఈ విధంగా ఇలా 3 ఇంచెస్ క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు ఈ కింది భాగంలో నేను ఫోల్డ్ చేసి ఆల్ట్రేషన్ చేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం 3 ఇంచెస్ లెంత్ అనేది కట్ చేసాం కదా, ఈ లెంత్ ఉంది కదా, ఇదే ఎంతైతే మనము కట్ చేసుకుంటామో అంతే లెంత్లో ఈ సైడ్ కట్స్ అనేటివి వస్తాయి. ఈ కట్ని కూడా మనము పైకి అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా. ఎందుకంటే ఇది కుట్టినప్పుడు 3 ఇంచెస్కి పోతుంది కాబట్టి యాక్చువల్గా 3 ఇంచెస్ని మనం ఈ కట్స్ అనేటివి పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పైకి వచ్చినప్పుడు ఇక్కడ మోకాళ్ళ దగ్గర తట్టుకొని కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ క్లాత్ అయితే కింది భాగంలో మనం ఎంతైతే కట్ చేస్తామో అంతే విధంగా ఈ ఓపెన్ కట్స్ అనేటివి ఇక్కడ కూడా మనము క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇది కస్టమర్స్కి మన దగ్గర ఉంటే వాళ్ళు వేసుకొని వాళ్ళకు కంఫర్ట్గా ఉందా లేదా, కాళ్ళు తట్టుకుంటున్నాయా లేదా అనేది చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు. కానీ ఇది మీడియం సైజ్ కాబట్టి నేను కట్ చేసిన ఎంతైతే కట్ చేశానో 3 ఇంచెస్ అంతే 3 ఇంచెస్ని పైన నేను ఈ క్లాత్ అనేది ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసుకోవడం వల్ల వాకింగ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. దానికోసం ఇలా నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని కొంచెం లోపలికి ఆల్ట్రేషన్ చేసుకుంటా. అదేవిధంగా ఈ కింది భాగంలో కూడా ఇలా పెట్టుకొని ఆల్ట్రేషన్ అనేది చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, ఇది బనియన్ క్లాత్ కాబట్టి మనకు ఆల్ట్రేషన్ అనేది నీట్గా వస్తుందా రాదా అని ఉంటుంది. అది ఆల్ట్రేషన్ చేసేప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. అలాగే చూడండి, ఇవి వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇది రెడీమేడ్ కాబట్టి ఇలా వస్తుంది. క్లాత్ కూడా ఇలా బనియన్ క్లాత్ టైప్లో ఎలాస్టిక్, అంటే స్ట్రెచబుల్గా ఉంటుంది ఇది క్లాత్ అనేది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చూడండి, దీనికైతే ఒక సైడు ఓపెన్ రాలేదు, కొన్నిటికి ఓపెన్స్ వస్తాయండి, కొన్నిటికి రావు. రాని వాటికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కస్టమర్ కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా 3 ఇంచెస్ని కట్ చేసుకుంటాను ఈ క్లాత్ని. చూడండి, మనం ముందు తీసుకున్న క్లాత్ని ఒకసారి మెజర్ చేసుకుందాం, ఎందుకంటే కొన్ని హైట్ కూడా తక్కువ రావచ్చు మీడియం సైజులోనే. పెద్దగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా పెట్టుకున్నా కదా ఒకదాని మీద,
కొన్ని వచ్చేసి పెద్దగా వచ్చాయి. ఇంకా ఏం కట్ చేసుకోవాల్సిన పనిలా ఈ అంచు అనేది తీసేసి ఫోల్డ్ చేసేస్తే లోపలికి సరిపోతుంది. చూడండి, ఇలా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. దీనికి వచ్చేసి కట్స్ ఇచ్చారు. ఇది ఫ్రీగా మూవింగ్ అనేది ఫ్రీగా ఉండటం కోసం ఇలా కట్స్ అనేది తీసుకున్నారు. దీనికి వచ్చేసి కట్స్ రాలేదండి. మేబీ ఇప్పుడు దీన్ని ఆల్ట్రేషన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది కూడా బనియన్ క్లాత్ అయిందాన ఇలా స్ట్రెచబుల్గా ఉండటం వల్ల స్టిచ్చింగ్ అనేది మనకు సరిగా రాదు. దానికోసం అనేసి చూడండి, ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఉల్టా సీదా చెక్ చేసుకొని ఇలా ఒక సైడ్ తీసుకొని ఈ ఒక సైడు ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న ఒక పీస్ అనేది పేపర్ పీస్ తీసుకోవాలి. అది తీసుకొని చూడండి ఇలా పెట్టుకొని ఈ పేపర్ని కూడా ఈక్వల్గా చూడండి ఇలా పెట్టుకోవాలి. మనకు కుట్టు కనిపించాలి, క్లాత్ ఎంత పడుతుంది అనేది చూసుకొని ఈ పేపర్ని ఇలా పెట్టుకొని దాని మీద ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా చిన్నగా కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా పేపర్ని కనిపించేలా ఇలా పెట్టుకొని కింద క్లాత్ కనిపించేలా పెట్టుకొని చూడండి ఇక్కడికి సైడ్ క్లాత్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ క్లాత్ అనేది ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా 2 సైడ్స్ పట్టుకోవాలి. హ్యాండ్తో ఇలా పట్టుకొని చూడండి స్టిచ్చింగ్ పడేలా ఈ పేపర్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఇలా ప్రెస్ చేసి బయటికి లాగుతున్నట్టుగాని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా పట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది పడుతుంది. ఇది బనియన్ క్లాత్ కాబట్టి చాలా స్ట్రెచబుల్గా ఉండటం వల్ల దీని మీద కుట్టు అనేది సరిగా పడదు. దానికోసం ఇలా పేపర్ని ఇలా పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకొని ఇటు సైడు హ్యాండ్తో ఈ క్లాత్ని కొంచెం టైట్గా లాగినట్టుగా అనుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కుట్టు అనేది. చూడండి ఈ విధంగా పెట్టుకొని ఒక సైడ్ టైట్గా లాగుతూ ఒక చేత్తో ఇంకో చేత్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాంటి బనియన్ క్లాత్ని మనము ఆల్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన స్టిచ్చింగ్ లైన్ అనేది ఈ లైన్ అనేది స్టిచ్చింగ్ లైన్ థిక్గా ఉండేలా చిన్నదిగా పెట్టుకోవాలి. కుట్టు అనేది దగ్గరగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ బనియన్ క్లాత్స్ ఆల్ట్రేషన్ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని ఒక సైడు
ఈ విధంగా పూర్తిగా ఇలా పేపర్ పెట్టుకొని ఇలా పూర్తిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి మీకు స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అనేది. ఇది సేమ్ కలర్ అయిందన్నా మీకు స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో కనిపించట్లేదండి. ఒకసారి ఈ పేపర్ని రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి స్టిచ్చింగ్ అనేది ఎక్కడ పోకుండా ఒకే సైజులో ఈక్వల్గా వచ్చింది. ఇలా పేపర్ పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వల్ల ఈ బనియన్ క్లాత్స్కి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా వస్తుంది బనియన్ క్లాత్ అనేది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది, ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా నీట్గా వచ్చిందనమాట పేపర్ పెట్టి స్టిచ్చింగ్ చేయడం వల్ల. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది థిక్, ఈ క్లాత్ వచ్చేసి థిక్గా ఉండటం వల్ల స్టిచ్చింగ్ అనేది నీట్గా పడింది. ముందు నేను ఆల్టరేషన్ చేసిన ఈ క్లాత్ వచ్చేసి చాలా పతలాగా, చూడండి ఇలా పతలాగా ఉండటం వల్ల దీని మీద అసలు క్లాత్ స్టిచ్చింగ్ అనేది చూడండి ఎలా వచ్చిందో, అక్కడక్కడ వదిలేసి ఇలా వచ్చింది. ఇలాంటప్పుడు మనము దీన్ని ఇలా వచ్చినప్పుడు మొత్తం కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ నీట్గా ఒకసారి వచ్చే విధంగా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ క్లాత్ పతలా ఉండటం వల్ల ఈ స్టిచ్చింగ్ అనేది ఇది సరిగ్గా రాలేదండి. కొంచెం థిక్గా ఉండే బనియన్ క్లాత్ కాబట్టి ఇది చాలా నీట్గా వచ్చింది. ఈ ఫినిషింగ్ అనేది పేపర్ యూస్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను ఇది స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అనేది. ఈ విధంగా ఎక్కడా కూడా విడిపోకుండా నీట్గా వచ్చింది. మీకు కావాలి అనుకుంటే ఇంకోసారి పేపర్ పెట్టి దీని మీద డబల్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ సైడ్స్ కట్ చేస్తాం కదా, దాన్ని కూడా సేమ్ అలాగే ఇలా లోపలికి పెట్టుకొని ఒక పేపర్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ప్రజెంట్ నేను చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడి వరకు జిగ్జాగ్ స్టిచ్ లాగా వచ్చింది కదా, జస్ట్ సింగిల్ ఫోల్డే చేస్తున్నాను. ఎందుకంటే ఇది బనియన్ క్లాత్ కాబట్టి ఏం కాదు, దానికోసం ఇలా సింగిల్ ఫోల్డ్ చేసి చూడండి ఇలా సింగిల్ ఫోల్డ్ అనేది చేసి దాని మీద ఇలా పేపర్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఇలా కొంచెం కుట్టుకున్న తర్వాత ఒక హ్యాండ్తో ఇలా బయటికి ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మిస్ కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ పేపర్ని దాని మీద ఇలా పట్టుకొని ఇటు సైడ్ బయటికి లాక్కుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ కట్స్ దగ్గర కూడా సేమ్ ఇలాగే పేపర్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి ఈ కట్స్ దగ్గర కూడా ఎక్కడా కూడా ఊడిపోకుండా స్టిచ్చింగ్ అనేది నీట్గా పడింది. మీకు సేమ్ కలర్ అయిందనా ఈ థ్రెడ్ అనేది కనిపించడేమో, ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ అనేది ఇలా. ఓకే
ఇలా బనియన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఈ శారీ పెట్టికోట్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా కట్స్ పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.